సింహాద్రి రమేష్ గారు నామినేషన్ వేస్తున్నారు. అది దగ్గరగా 20,000 మంది వస్తారని మేము అంచనా వేసుకుంటున్నాం. ఇంకా ఎక్కువే రావచ్చు. ఈ ప్రజలు వాళ్ళకి లబ్ధి పొందిన పేద ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఆశీర్వదించడానికి సింహాద్రి రమేష్ గారిని రెండోసారి ఎమ్మెల్యే చేసుకుందామని ప్రతి ఒక్కళ్ళు ఆకాంక్షిస్తున్నారు. అట్లాగే సింహాద్రి చంద్రశేఖర్ గారిని ఎంపీగా గెలిపించుకుందాం అనుకుంటున్నారు. చేసిన వాళ్ళని ఎప్పుడు ప్రజలు ఆదేశిస్తారని మేము అనుకుంటున్నాం. ఏమంటే ఇప్పుడు కాయలు కాసే చెట్టుకి 10 మంది పిల్లలు వచ్చి రాళ్ళేస్తూ ఉంటారు. ఏమీ చేయని వాళ్ళు పక్కన వాడిని విమర్శిస్తూ ఉంటారు. 3 కలిసి వచ్చినా 100 మంది కలిసి వచ్చినా పనిచేసేవాడు ఒక్కడనే ఆదరిస్తారు, కానీ పనికి మాలిన వాళ్ళు 10 మంది వచ్చినా సరే ఎవరో ఆదరించరు. ఈసారి గట్టిగా మళ్ళీ 130-140 సీట్లతోటి జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అవుతారు. కిందటిసారి కన్నా ఈసారి అవనగడ్డలో 25,000 పైన మెజార్టీతో గెలుస్తామని మేము ఆశిస్తున్నాం. బుద్ధప్రసాద్ గారు చెప్పాలంటే ఏముంది, వాళ్ళు ఒకళ్ళు కాదు 10 మంది కలిసి టీడీపీ, జనసేన, బీజేపీ 100 మంది కలిసి ఒకళ్ళ మీద అటాక్ చేస్తున్నారు. కానీ సింహంలాగానే ఉంటుంది. ఒకళ్ళైనా 10 మంది కలిసినా ఇంకొక 10 మంది కలిసినా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఇక్కడ అవనగడ్డలో సింహాద్రి రమేష్ బాబు గారిని కానీ ఎదిరించే దమ్ము సత్తా వాళ్ళలో లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో షర్మిల గారు కూడా వ్యతిరేకంగా ఉండడం వల్ల దాని ప్రభావం ఏమన్నా పడవచ్చు? దానివల్ల పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. షర్మిల గారు కాదు ఇంకెంతమందిని తీసుకొచ్చినా కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి, ఇక్కడ అవనగడ్డలో సింహాద్రి రమేష్ బాబు గారికి, చంద్రశేఖర్ గారు ఎంపీ గారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. వాళ్ళు ప్రజల్లో ఉంటారు, నిత్యం ప్రజల కోసమే పనిచేస్తారు. అలాంటి నాయకులను ఎప్పుడూ ప్రజలు ఆశీర్వదిస్తారు. రాజయ్య రైతుని ఈరోజు సింహాద్రి రమేష్ బాబు గారు అవనగడ్డ అసెంబ్లీకి నామినేషన్ వేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రతి గ్రామం నుంచి కూడా వందలాది మంది అయ్యి 20,000-25,000 మందికి అంచనా వేసుకున్నాం. నియోజకవర్గం మొత్తం మీద ఇక్కడికి రావడానికి భారీ ఎత్తున వచ్చి నామినేషన్లు వేయడం జరుగుద్ది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలన్నీ మాకు అందరికీ అందుతున్నాయి కాబట్టి జనంలో కూడా మంచి స్పందన ఉంది. మంచి మెజార్టీ, గతం 21,000 కన్నా కూడా ఈసారి మెజార్టీ పెరుగుద్దని అనుకుంటున్నాం. అలాగే మా ఎంపీ అభ్యర్థి డాక్టర్ చంద్రశేఖరరావు గారు కూడా ఈ ప్రాంత సుపరిచితులు. ఆయన సర్వీస్ కూడా ఎక్కువగా ఉండటం మూలంగా ఈసారి మెజార్టీ పెరుగుద్ది. ఆయనకు కూడా 2 లక్షల మెజార్టీ వస్తుంది అనుకుంటున్నాం. రైతులందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. ఈ పరిపాలనలో అందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తాం. మా యొక్క ఆశీస్సులన్నీ కూడా వాళ్ళకు ఉంటాయని ఆశిస్తూ సెలవు. ఈ రోజున మా అభిమాన నాయకుడు దివిసీమ ముద్దపడ్డ మన సింహాద్రి రమేష్ బాబు గారి కార్యక్రమానికి ప్రత్యేకంగా జనానికి నమ్మకాన్ని పోషిస్తుంది. ఆయన గెలుపుకి అవనగడ్డ నుంచి మొదటి రాతిగా చూస్తున్నా. ఈ రోజున నా అభిమానులు ఆయన గెలుపు కోసం కొబ్బరికాయలు కొట్టి దీన్ని ప్రారంభించడం, ఈ ర్యాలీని స్వచ్ఛందంగా రావడం మాకెంతో ఆనందంగా ఉంది. రమేష్ బాబు గారి గెలుపు గాయమైపోయింది జనాన్ని చూస్తుంటే. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు గెలుపుకి 170 విషయంలో అవనగడ్డ పోలీసు తొలిగా తీసుకుని చంద్రశేఖర్ గారు కానీ మన రమేష్ బాబు గారి గెలుపు ఎప్పుడో కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడంతా మెజారిటీతో చూసుకునే టైం కోసం ఎదురు చూస్తున్నాం. జై జగన్. ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని గెలిపించి మన సీఎం మన జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తున్నాం. సూరవరపాలెం గ్రామం అండి. రమేష్ గారు నామినేషన్ సందర్భంగా మోపిదేవి మండలం 13 పంచాయతీల నుంచి జనం వేలుగా తరలి వచ్చి మోపిదేవి సెంటర్ నుంచి ర్యాలీగా అవనగడ్డ నామినేషన్ ఎమ్మెల్యే వేసే దగ్గరికి వేలుగా వెళ్తున్నాము. గతంలో ఈ మండలంలో మెజార్టీ, గ్రామం మోపిదేవి పంచాయతీలో మెజార్టీ, అలాగే 20,000 చిల్లరతో మెజార్టీతో రమేష్ గారిని గతంలో గెలుచుకున్నాం. మళ్ళీ 30,000 మెజార్టీతో మళ్ళీ 1,00,000 ఓట్ల మెజార్టీ ఎంపీ గారిని, 30,000 మెజార్టీ ఎమ్మెల్యే గారిని ఖచ్చితంగా గెలుచుకుంటామని మేము సిద్ధం. జై జగన్. కృష్ణకి వేలాదిగా తరలి వెళ్ళి సింహాద్రి రమేష్ బాబు గారిని వన్ సైడ్గా గెలిపిస్తానికి, ఎంపీ చంద్రశేఖర్ గారిని వన్ సైడ్గా గెలిపిస్తానికి జనం అంతా సిద్ధంగా ఉంటారు.
2025 అనే నినాదంతో ఫస్ట్ మా అవనగంట సీటు మన సింహాద్రి రమేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి బంగారపల్లిలో బహుమతిగా ఇస్తామని యుద్ధానికి సిద్ధంగా ఉండవని మోపిదేవి మండలం నుంచి వైఎస్ఆర్సీపీ ఫెడరల్ బ్యాంక్ ప్రెసిడెంట్గా నేను సిద్ధం. జగన్మోహన్ రెడ్డి గారి దీవెనలతో మళ్ళా నేను వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు అసెంబ్లీకి నామినేషన్ దాఖలు చేస్తున్నాను. ప్రజల ఆశీస్సులతో ప్రజల దీవెనలతో మరొకసారి ఈ నామినేషన్ ప్రక్రియ విజయవంతం చేస్తారు. ఖచ్చితంగా ఇవాళ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ నమ్మకం ప్రజలకు కలిగించిన దాన్ని ఏదైతే 2019లో ముందు చెప్పారో ఆ చెప్పిన దాన్ని 90% అమలుపరిచి ఇవాళ మళ్ళా నేను మీ ఇంటికి మీ కుటుంబానికి ఈ రాష్ట్రానికి మేలు చేశాను అనుకుంటే నాకు ఓటేమని అడిగే ధైర్యంతో మేము ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు జూన్ 4 తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మేము అందరం దాంట్లో ఎమ్మెల్యేలుగా ఉంటాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నేను పార్టీ తరఫున వేలాది మంది అభిమానులు కార్యకర్తల మధ్య కోలాహలంగా జరిగిన దాంట్లో వాళ్ళ నామినేషన్ పెట్టారు. ఖచ్చితంగా మీరందరూ ఇందాక ఆ ర్యాలీలో ఉన్నారు. వాళ్ళ ఆలోచన, వాళ్ళ విషయాలు, వాళ్ళ సంతోషాన్ని గమనిస్తున్నారు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో చెప్తారు. ఈ నియోజకవర్గానికి సంబంధించి నేను ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో నిరంతరం ప్రజల మధ్య ఉండి ప్రజలకు సంబంధించిన ప్రతి పనిలోనూ పారదర్శకంగా చేసుకుంటే ఎక్కడా పొరపాటు చేయకూడదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పి ధైర్యంగా చేస్తాను, అది ఛాన్స్కపోతే ఓటుకు రానని చెప్పిన చుక్కల భూముల వ్యవహారంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి దాన్ని చేయించారు. అట్లాగే మీ అందరికీ తెలుసు, మీరు కూడా నన్ను అనేక సార్లు ప్రశ్నలు వేశారు. కోడూరు రోడ్డు అవుద్దా, చేయిస్తావు, నువ్వు ఛాన్స్కపోతే ఓటుకు రానున్నావు, రాకుండా ఉంటావని. ఖచ్చితంగా చేయిస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారని నమ్మకం ఉంది. ఒకవేళ చేయకపోతే ఓటుకు రానున్నాను. వాళ్ళు ఆ పని కూడా పూర్తి చేసి వాళ్ళ ఓటు పని వర్క్ బాగా స్పీడ్గా జరుగుతుంటే వర్క్ అయిపోయింది. ఇంకొక విషయంలో ఏంటంటే ఎదురుమండి బ్రిడ్జ్ కూడా 19కి ముందు చేస్తానని చెప్పాను. మధ్యలో కూడా ఎలక్షన్లో గెలిచిన తర్వాత అది ఛాన్స్కపోతే రాను, దాని మీద నడిచి వస్తాను, చేయించి నడిచి వస్తాను. కానీ కొన్ని పొరపాట్లు అంటే కరోనా, అది ప్రకృతి వైపు 2 సంవత్సరాలు టైం దాని మూలంగా చెప్పింది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు గ్లాసు గుర్తు పోటీ చేస్తాం ఎంపీ గారు ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే 109 కోట్లతో బ్రిడ్జ్ అయిపోతుంది అనుకుని మేము శాంక్షన్ తెచ్చుకుంటే నబార్డు నుంచి శాంక్షన్ వచ్చింది. ఆ డబ్బులతో అయిపోతుందంటే ఎస్టిమేషన్ కాస్ట్ పెరిగి ఇంకా ఎక్కువైంది. నేను R&D వాళ్ళందరినీ అధికారులు అడిగింది ఏంటంటే ఆ డబ్బులతో బ్రిడ్జి వరకు అయిపోతుందా అవుతుందని అడిగితే అయిపోతున్నది. బ్రిడ్జి వరకు టెండర్ పిలవండి, అది అవుతూ ఉండగా అప్రోచ్కి శాంక్షన్ తెచ్చుకున్నామని చెప్పారు. దానికి డిలే అవడానికి కారణం నాకు చాలా కాలం అర్థం కాలేదు. పదే తిరిగిన తర్వాత ఒక సపోర్ట్ లెటర్ తెచ్చుకున్నారు. నాకు ఏ సపోర్ట్ లెటర్ తెచ్చుకున్నది ఎమ్మెల్యేని కదా అని అడిగాను. కాదు, ఒక సపోర్ట్ లెటర్ కావాలంటే మా R&D మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇంకా డిలే అయిపోయింది, ఇంకా లేట్ అయిపోతుంది. మళ్ళీ అడిగితే కొంచెం ఈ నబార్డుకు పంపించుకున్నారని మొత్తం శాంక్షన్ చేసినట్టు ఒకసారి కడదా ఉన్నారు అని చెప్పారు. ఎందుకు ఇది అవుతూ ఉంటుంది కదంటే ఏమోనండి మొత్తం కలిసి నబార్డుకు పంపించుకుంటున్నారు, మొత్తం శాంక్షన్ చేస్తున్నారు. వెంటనే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి వచ్చిన విషయం చెప్తే వెంటనే ఆయన ధనంజయరెడ్డి గారిని ట్యాగ్ చేస్తారు. 109 కోట్లతో బ్రిడ్జ్ అయిపోతూ ఉంటుంది, మనం అప్రోచ్ రోడ్డు శాంక్షన్ తెచ్చుకుంటాం, ఈ లోపల ఇది అయ్యే లోపల వాటిని కూడా మొదలు పెట్టుకున్నాం, ఆ పని చేసేది చెప్పడం జరిగింది. చివరి దశలో నేను టెండర్ పిలిచాను. ఆ టెండర్ పిలిచినప్పుడు ఏమైందంటే ఎలక్షన్ దగ్గరికి వచ్చేస్తుంది. ఈ టైంలో బిల్లులు అయ్యటం లేట్ అయింది. డబ్బులు బ్యాంకులో ఉన్నాయి, ఆ డబ్బులు శాంక్షన్ అయి ఉన్నాయి, నమూనాలు మట్టి నమూనాలు అన్నీ అయిపోయి అది 80% ఆ బ్రిడ్జ్ కూడా నేను ఏదైతే చెప్పానో అవన్నీ చేయించి వస్తున్నాను. కోవిడ్ సెంటర్ పెట్టించాను. దాంతోపాటు ఇక్కడ సీఎం గారు వచ్చినప్పుడు నేను డయాలసిస్ సెంటర్ అయిపోయింది. ప్రతి పని పారదర్శకంగా జరిగింది. డ్రైనేజ్కి ఒక 25 కోట్లు అడిగాను, అవి కూడా శాంక్షన్ ఇచ్చాను. కానీ పని చేయడానికి అవసరం కుదరలేదు. ఇంకొకటి మిగిలింది ఏంటంటే కంపోస్ట్ యార్డ్. ఆ కంపోస్ట్ యార్డ్ దానికి డబ్బులు 10 కోట్లు ఇచ్చారు. కానీ
ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రతిపక్షాల వాళ్ళు ఇప్పుడున్న ప్రతిపక్షాల వాళ్ళు పిటిషన్లు మాకు వాసన వస్తుంది, విలేజ్కి ఇబ్బంది అవుతాయి. దాని మూలంగా కొంచెం ఏవైతే మిగిలిపోయిన పనులు ఉన్నాయో ఆ మిగిలిపోయిన పనులు డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది నియోజకవర్గంలో. అంటే జనాభా పెరిగారు, చెరువులు అట్లాగే ఉన్నాయి. అయినా ఈ 5 ఏళ్ళ నుంచి ట్యాంకర్లతో పని లేకోకుండా మెయింటెనెన్స్ అంటే బాధ్యతగా సచివాలయ సిబ్బంది, వాలంటరీ సిస్టమ్, పంచాయతీ సిబ్బందితో కలిపి కోఆర్డినేట్ చేసుకుని నీటికి ఇబ్బంది లేకుండా, ఎద్దలు లేకుండా, ట్యాంకర్లతో పని లేకుండా నడపగలిగాం. ఇప్పుడు ఈ నెల రోజులు మాకు కోడ్ వచ్చిన దాంట్లో ఏమన్నా 1-6 సార్లు ట్యాంకర్ పెట్టాల్సిన అవసరం వచ్చినప్పుడు ఈ కోడ్ మూలంగా తప్ప మేము కలగజేసుకున్నది గెలిగిన పరిస్థితి. ఖచ్చితంగా ఆ ఇబ్బంది కూడా లేకోకుండా ఈ నియోజకవర్గానికి చెరువులు పెద్ద చూపించి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా ప్రతి ఇంటికి ట్యాప్ వచ్చినట్టు చేస్తున్నాం. ప్రతి పనిలోనూ పారదర్శకంగాను ఈ 5 ఏళ్లలో వ్యవసాయం బ్రహ్మాండంగా ఉంది. ఎక్కడ ఈ నీళ్ళతో పని లేకుండా పంటలు పండించుకోగలిగారు. ఇదంతా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సిస్టాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సిస్టాన్ని ఉపయోగించుకోవడంలో మేము సఫలీకృతమయ్యాం. పులిగడ్డ పెన్ముడి మీ అందరికీ తెలిసిందే. సల్కా బుచ్చిగూడ గారి కళ్ళగన్న మాట అది. దాన్ని ప్రజా ఉద్యమంతో పూర్తి ఇలా ఆయన నాదని సూత్రిస్తున్నాడు. ఫ్యాన్ రెక్కలేని చోట నేను ఆయన అంటాడు, ఏ రెక్కలేరు ఫ్యాన్ రెక్కలు చాలా స్పీడ్గా ఉంటే ఏదైనా అడ్డం పడ్డం పెడుతుంది చేతులు దానికి అడ్డం పెడతాం. ఆ స్పీడ్లో తింటూ ఉంటుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ